తల్లికి అనారోగ్యంగా ఉందంటూ హైకోర్టులో బెయిల్ తీసుకుని ఆ తర్వాత దాన్ని పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి బెయిల్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని పేర్కొంటూ అసలు విషయం వెల్లడించారు. దీంతో బోరుగడ్డ వ్యవహారంలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చినట్లయింది. 4 నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని బోరుగడ్డ అనిల్ తెలిపారు. ఫిబ్రవరి 14న మధ్యంతర బెయిల్పై తాను బయటికి వచ్చానని తెలిపారు. తనకు అనంతపురం కోర్టులో బెయిల్ వస్తుందని తెలిసి కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని తాను అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు ప్రచారం చేస్తుందన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, అదే సమయంలో చెన్నై ఆసుపత్రిలో అపోలో ఆసుపత్రిలో తన తల్లికి సర్జరీ జరగడంతో హైకోర్టుకు సమాచారం ఇచ్చామన్నారు. ఫిబ్రవరి 28న తాను జైల్లో లొంగిపోయానని, మార్చి 3న తాను తిరిగి రిలీజ్ అయ్యానని బోరుగడ్డ తెలిపారు. 5గురు చెల్లెళ్లు ఉన్న తాను తన తల్లిని చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. తాను ఫేక్ సర్టిఫికేట్ పెట్టి హైకోర్టును మోసం చేసి పారిపోయినట్లు జరుగుతుంది దుష్ప్రచారం అన్నారు. తాను జైల్లో ఉంటే ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానన్నారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్, పవన్ తనను శాశ్వతంగా బెయిల్ రాకుండా ఉండేందుకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఏమైనా వీరిద్దరే బాధ్యత అన్నారు. గతంలో జరిగిన పరిణామాలకు ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి స్పందించిన వాస్తవాలు బయటపెట్టే ఈ వీడియో విడుదల చేసినట్లు బోరుగడ్డ అనిల్ తెలిపారు. తనను చూసిన తర్వాతే తన తల్లి కోలుకుందంటున్నారు. కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని తనకు న్యాయం చేయాలని బోరుగడ్డ కోరారు. మానవతా దృక్పథంతో తన తల్లిని చూసుకునేందుకు తాను వెళ్తే కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలీసులు తనపై పెట్టిన సెక్షన్లు చెల్లవన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను తెలిపారు. తమ కుటుంబాన్ని చంపాలని చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. తమకు ఏమైనా వీళ్లే బాధ్యత అన్నారు. అవసరమైతే ప్రాణం వదిలేస్తా, కానీ కోర్టు ధిక్కరణ మాత్రం చేయనన్నారు. కాబట్టి కోర్టు పరిశీలించి తప్పుడు ఆరోపణలు కొట్టేసి తన తల్లిని చూసేందుకు అవకాశం కల్పించాలన్నారు.